ఆయన గారు భారతదేశ వ్యాప్తంగా ఇది మంచి పద్ధతి. డైవర్షన్ ఉండదు, బ్లాక్ మార్కెటింగ్ ఉండదు, నిజమైన రైతుకి వెళ్తుంది. ఆయన టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఆయన టైం బుక్ చేసుకునే టయానికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటే మీ కడుపు తీపేంటి? అసలు రైతు అంటే మీకు తెలియదు, వ్యవసాయం అంటే మీకు తెలియదు, సాగు అంటే మీకు తెలియదు, యూరియా నల్లగుంటుందో తెల్లగుంటుందో తెలియదు. అటువంటి వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే, మీరు రాస్తుంటే, వాళ్ళు చూపిస్తుంటే, ప్రజలు నవ్వుకుంటుంటే మాకు బాధేస్తుంది. అందుకని అటువంటి ఛానల్స్ కానీ అటువంటి పత్రికలు కానీ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను రైతు వేదికల్లో ప్రతి వేదిక నుంచి అడుగుతున్నా, ఏమయ్యా ఈ యాప్ మీకు సౌకర్యంగా ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే, లేదు సార్ ఇది వచ్చిన కాడ నుంచి మేము సుఖంగా ఉన్నాం, అధికారం పోయిన వాళ్ళకే కడుపుబ్బు ఉంది తప్ప మాకు కడుపుబ్బు లేదు, మాకు కడుపు నిండా వస్తుంది. మీరు ఇన్ని కష్టాలు పడి ట్రంప్ యుద్ధాన్ని కూడా తట్టుకొని హర్మోజ్ నుంచి యూరియా తెచ్చి ఏ నెల కా నెల ఏ వారానికి ఆ వారం ఓడ రాకపోతే మాదే బాధ్యత, రైలు రాకపోతే మాకే ఇబ్బంది, రైలు వచ్చాక అక్కడ నుంచి లారీతో రాకపోతే మాకే ఇబ్బంది, లారీ వచ్చాక అన్లోడ్ చేసి అమాలీగాడు లేకపోతే మాకే ఇబ్బంది. మీదేం పోయింది? ఇక్కడ కూర్చొని చక్కగా అది ఇది పెట్టి చూపిస్తే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడి తెలంగాణలో వాళ్ళు ఎప్పుడు కూడా 6 లక్షలు 7 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఇలా. నేను ఈ 3 సంవత్సరాలు కూడా 10 లక్షలు ఇస్తున్నాను. భూమి అంతే ఉంటుంది కదండి తెలంగాణ రాష్ట్రంలో, అదే వ్యవసాయం కదండి. మరి వాళ్ళు ఉన్నప్పుడు 7 లక్షలు ఇచ్చినప్పుడు నేను 10 లక్షలు ఇస్తే తక్కువ ఇచ్చినట్టే ఎక్కువ ఇచ్చినట్ట? మరి బుద్ధి లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే మీరు కూడా వాళ్ళ తగ్గట్టుగానే రాస్తే, అరే పిచ్చోడా 10 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది తెలంగాణకి, పక్కన రాష్ట్రంలో లేదు, ఆ పక్క బీజేపీ రాష్ట్రాల్లో కూడా లేదు, ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ 10 లక్షలు సంపాదించుకుంటే మీరు గడ్డి బీగుతున్నారని వాళ్ళని తిడుతున్నారు. మీకేమో అధికారం పోయి కడుపుబ్బి మమ్మల్ని తిడుతున్నారు. వాళ్ళు ఏదో పనికి మాలిన వాళ్ళు వచ్చి అసలు వ్యవసాయం తెలవని వాళ్ళే వచ్చి మాట్లాడుతూ ఉంటే అది మీరు రాస్తే మీ యొక్క వ్యవస్థల యొక్క క్రెడిబిలిటీ పోతుంది, మీ విలువ పోతుంది, మీ ఛానల్స్ చూడరు, మీ రేటింగ్ పడిపోద్ది, మీ ఉద్యోగాలు పోతాయి. అది మీ ఇష్టం. ఇంకా మేము 11.5 లక్షలు అడిగాం, మేము 10 లక్షల కంటే ఎక్కువ వేయలేమని చెప్పారు. సరే ఆ 10 లక్షలైనా నాకు ఈ 3 నెలల్లోనూ 6 లక్షలు కావాలని అడిగితే 4.5 లక్షలు పంపించారు. ఈ సంవత్సరం ఈ నెలలో ఇంకొక 50 లక్షలు వస్తుంది. దగ్గరగా 5 లక్షలు ఇప్పుడుంటే 1 లక్ష డిఫిసిట్ ఉంది. అయినా కానీ ఈ ఎలినో పరిస్థితి ఇంతవరకు ఎక్కడా కూడా 15% కంటే సేద్యం ఎక్కడా మొదలు పెట్టాం. కానీ నిరుడు ఈ రోజుకి అమ్మిన దానికంటే డబుల్ అమ్మాం యూరియా. అంటే రైతు హాయిగా ఇంటికాడ కూర్చొని బుక్ చేసుకొని పట్టుకెళ్తుంటే మీకు నిద్ర పట్టట్లా. మీకు నిద్ర పట్టకపోతే మీ జబ్బుకి నాదేముంది? మీకు ఒకళ్ళు నిజంగా యూరియా లేకపోతే మీరు బాధపడితే నాకు అభ్యంతరం లేదు. మీకు అధికారం పోయిందనే కడుపుబ్బుతోటో అధికారం కావాలనే కడుపుబ్బుతోటో వీళ్ళు మాట్లాడుతుంటే నికార్సుకు చేసిన మాకేం కడుపుబ్బు, మా రైతులు హాయిగా ఉంటారు. ఆయన తక్కువైతే ఇంకా తల తాకట్టు పెట్టైనా సరే యుద్ధం చేశారు. నిన్న కూడా ఢిల్లీ పోయి నిలదీశాం, ఈ నెలాఖరికి పంపిస్తామా, మీకు కావాల్సింది మీకు ఇచ్చిన వరకు చెప్తామని చెప్పారు. మేము వెళ్ళినన్ని సార్లు ముఖ్యమంత్రి యూరియా కోసం పోయిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడూ లేడు. ప్రతి సంవత్సరం 2 సార్లు ముఖ్యమంత్రిని కేంద్రం దగ్గరికి తీసుకెళ్తున్నా ఎరువుల కోసం. ఏంటి, నా తెలంగాణ రైతు కష్టపడకూడదు, ఇబ్బంది పడకూడదని. మీకెందుకు వచ్చింది తేట? మీ ఎందుకు వచ్చింది కడుపుబ్బు? మీకెందుకు వచ్చింది నొప్పి? మీకేమన్నాయి? అసలు యూరియా వాడినోడు కాదు మీ జన్మలో మీరు. ఇంకా